ఐ గ్యాస్ నేను ఇక్కడ ఇదే అవుటర్ లండన్లో ఉన్నా ప్రజెంట్. ఏంటంటే మా ఇంటికి కొత్త రూమ్మేట్ బాయ్ వచ్చిండు అన్నట్టు. సో ఆయన లగేజ్ ఇక్కడ సెల్ఫ్ స్టోరేజ్ అని స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ పెట్టిండు. మేము ఇక్కడ ఒక వెహికల్ తీసుకొని అయితే వచ్చినాం అన్నట్టు. ఇదే ఆ వెహికల్ ఎంటర్ప్రైజ్ అనే ఒక కార్ రెంటింగ్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నాం. ఇది రెంట్ £100 అనుకుంటా ఒక రోజుకి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లోపల ఎవరు ఉండరు జనాలు, మనమే వెళ్ళాలి లోపలికి. సెల్ఫ్ చెక్ ఇన్ చెక్అవుట్. సో ఇప్పుడైతే ఇది తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ మనది ఏదో లాకర్ చూసుకొని లాకర్ దగ్గరికి వెళ్ళి కోడ్ కొట్టుకుంటే అయిపోతుంది. ఇది లాక్ అయింది. ఇది చాలా ఉన్నాయి కదా లాకర్స్ ఇక్కడ. వన్ సినిమాలో ఉన్నట్టున్నా సేమ్. ఆటోమేటిక్ ఉన్నాయి అన్నీ, లైట్స్ అంతా. ఈ లాకర్ కీస్ మనయే. సో మనమే పెట్టుకొని ఓపెన్ చేయాలి. లోపల కీ ఓపెన్ కావట్లేదు, మర్చిపోయినట్టున్నది లాకర్. ఇదే కీ ఏంటిది? కీ ఎవడ మార్చేసాడు రా, నా కీ కాదే. 2514 అయితే 1514కి వచ్చినాము. సో ఇప్పుడు 2514కి అయితే పోతున్నాం. అది సర్ప్రైజ్. వీళ్ళే మన భయ్యాలు పోయి తప్పు లాకర్ దగ్గర తీసుకెళ్ళాను. హే వావ్, వాట్ ఏ నైస్. ఇంతేనా మన రూము? ఓకే. ఇదే మా లగేజ్. ఇవి రూమ్స్ ఇట్లా 1 2 3 4 5 6 అని ఉంటాయి. సో ఎవరన్నా ఇక్కడ ఇల్లు కాల్ చేసే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. రెంట్ చేసుకుంటా ఆటోమేటిక్గా ఆన్లైన్లో మనకు మనీ కట్ అయిపోద్ది పర్ మంత్కి ఇంత అని చెప్పి. క్రెడిట్ కార్డు లింక్ అయి ఉంటుంది అంతే. ఇదొక ట్రాలీ, ఇదొక ట్రాలీ. ఇక్కడ ఉండండి మీరు. ఒక మనిషికి ఇంత లగేజా? వామ్మో, నాదైతే ఒక్కటే బ్యాగ్ ఉంటుంది జస్ట్. ఏంటి, ఏ ఫ్లోర్కి వచ్చాం? రిసెప్షన్ స్టాఫ్ ఓన్లీ, గ్రౌండ్ ఫ్లోర్, టాయిలెట్స్. క్లోజ్ అయిపోయింది. డీజిలా? అది ఎందుకు తీసుకొచ్చిల్లు? ఎండేసుకోవడానికా? ఎండేసుకోవడానికి కాదు. రేపు బ్లాగ్లో మీ ఫ్యాన్స్ అడుగుతారని. అరే నువ్వెందుకు చేస్తున్నావు నవీన్ అన్నీ?
ఇదే మేము రెంట్కి తీసుకున్న కారు. మామూలుగా అసలు స్పీడు 100 km/h అవుతుంది, మామూలుగా లేదు. హైటెక్ ట్రక్. సో వచ్చే దారిలో కాస్కో ఉన్నది. సో కాస్కో హోల్సేల్ ఏముందిలే వెళ్దామని చెప్పి ఇక్కడికి ఆగినాము. సో అది అసలు ఒక పార్కింగ్ లాటే చాలా పెద్దగా ఉన్నది. థ్యాంక్ యూ. ఫైనల్లీ కాస్కోలో షాపింగ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ట్విస్ట్, వాళ్ళు లోపల వీడియో తీయొద్దని చెప్పిండు, అందుకే వీడియో తీయలేదు. సో ఇక అన్నీ ఒకటి తీసుకున్నాము. ఇవే సామాన్లు, బ్యాగ్ కూడా డిటర్జెంట్, హ్యాండ్ వాష్, చాకోస్, చిప్స్, కొరియాండర్ పౌడర్ అండ్ చిక్ పీస్, సాక్స్లు, అంతే. షుగర్. బటర్ అలాంటివి. ఈ కాస్కో చాలా పెద్దది, చాలా అసలు బిజీయే లేదు, చాలా బాగుంది. కానీ లోపల వాడు వీడియో తీసుకొని లేదు, అందుకే తీయలేదు. అంతే, బాయ్. పెట్రోల్ కొట్టిద్దామని ఆగినాం ఇక్కడ మధ్యలో. కాస్కోది ఇక్కడ పెట్రోల్ బంక్ ఎట్లుంటుంది చూపిస్తా. సో ఇక్కడ కార్డ్ అయిపోయినాక నెక్స్ట్ పేమెంట్ పెట్టాలి. కార్డు, క్రెడిట్ కార్డు పెట్టిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ కొట్టాలి. కనిపించదు బ్రో వాళ్ళకి. పెట్రోల్, డీజిల్. డీజిల్ వాళ్ళు పెట్రోల్ పెడితే ఇక్కడ ఆగిపోవాలి. చాబీ స్మెల్ సూపర్ ఉంటుంది. పాయింట్స్ ఎన్ని చెప్పు. నువ్వు అక్కడ చూడరా, డిస్ప్లే మీద చూడరా ఎంత ఉందో. ఇప్పుడు ఆపండి. 11 వేసా, 12 సరే. మొత్తము 100 మైల్స్కి 110 లీటర్స్ కొట్టినాం డీజిల్, అంతే. లీటర్కి 10 ఇస్తుంది అనుకుంటా మైలేజ్.